రోజు నాకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. సాధనకు సంబంధించి కొంతమంది అడుగుతారు, కొంతమంది వాళ్ళ జాతక చక్రం చూడమని అడుగుతూ ఉంటారు. సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి దాదాపు 100కి 99 మంది మోక్షం పొందాలి, ఈ కుండల్ని జాగృతం చేసి ఈ షట్చక్రాలు ఛేదించి అలా బ్రహ్మరంధ్రం గుండా మోక్షాన్ని పొందాలి, దేవతని సాధించాలి, సిద్ధిని పొందాలి, ఆ మంత్ర శక్తి పొందాలి, ఈ శక్తి పొందాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని కలిగిన వాళ్ళే ఉన్నారు. ఒక లౌకికమైనటువంటి లక్ష్యం ఉన్నవాళ్ళు దాదాపు నాకు ఇప్పటిదాకా కనపడలేదు. జీవితంలో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను, నాకు దైవశక్తి కావాలి, నాకు పోరాడడానికి నా వెనక దైవం ఉండాలి, నేను జీవితంలో ఒకటి సాధించాలనుకుంటున్నాను, నా వెనక దైవశక్తి కావాలి, దానికోసం నాకు మంత్రం కావాలి అని అడిగేవాళ్ళు చాలా 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 తక్కువ మంది ఉన్నారు. ఒక వ్యక్తి జపంలో కానీ, ధ్యానంలో కానీ, భక్తి మార్గంలో కానీ ఉంటే ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అవి ఎక్కడెక్కడ వస్తాయో చెప్పాలంటే రాహుకేతువులు ఉన్నటువంటి ప్రదేశాలు చూస్తే చెప్పేయచ్చు. భక్తి మార్గంలో కానీ, జప సాధన మార్గంలో కానీ, ధ్యాన మార్గంలో కానీ లేని వ్యక్తికి, ఒక నాస్తికుడైన వ్యక్తికి లేదా వీటికి పరిచయం లేనటువంటి వ్యక్తికి అవి ఎంత దారుణంగా కోసేస్తాయో, ఆ రెండు ఉన్నటువంటి ప్రదేశాలను ఎంత చిన్నాభిన్నం చేస్తాయో రాహుకేతువులు ఉన్నటువంటి ప్రదేశాలు చూస్తే చెప్పేయచ్చు. అంటే రాహుకేతువుల యొక్క ప్రభావం మీరు భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఒకలాగా, సాధన మార్గంలో ఉన్నప్పుడు ఒకలాగా, వీటికి దూరంగా ఉన్నప్పుడు ఒకలాగా ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే సాధన మార్గంలోకి వచ్చారో పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, ఊహించినటువంటి మార్పు వస్తుంది, అది ఎవరు ఊహించలేరు, ఎక్కడ లేనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయన్నమాట. కారణం ఏంటంటే రాహు అంటేనే హద్దు లేదు దానికి, దానికి కంట్రోల్ ఉండడం వల్ల మంచి ఫలితాలు హద్దు లేకుండా వస్తూ ఉంటాయన్నమాట. దానికి అంతటికి కారణం అతను స్పిరిచువాలిటీ వైపు వెళ్ళడమే. నేను రోజు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మంత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు మంత్రం ఇచ్చే గురువు లేరు, నాకు మంత్రం దొరికే అవకాశం లేదు. పొద్దున్న లేస్తే నేను డ్యూటీకి వెళ్ళిపోతాను, సాయంత్రంకి వస్తాను, ఒళ్ళు పులిసిపోయి పడుకుంటాను, మళ్ళీ లేస్తాను, మళ్ళీ వెళ్తాను. ఏదైనా ఒక గుడికి వెళ్ళి ఒక చెప్పినటువంటి రాహుశాంతో లేకపోతే శనికి సంబంధించినటువంటి పూజ, ఇంకేదన్నా హోమో చేయించుకోవడానికి నాకున్న బడ్జెట్, నాకున్న అవకాశం, నాకున్న టైము ఏ విధంగానూ సరిపోదు. సరే, ఎక్కడికైనా ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ గురువుగారికి సేవ చేసుకొని కొన్ని రోజులు ఆయన దగ్గర మంత్రం తీసుకోవాలంటే ఆ అవకాశం కూడా నాకు ఉండదు. కానీ నాకు మంత్రం కావాలి, నాకు జీవితానికి ఆ మంత్రశక్తి తోడు కావాలి. ఇలాగా ఊహించి ఇలాగా అనుకొని తపన పడేటువంటి వ్యక్తి నాకు ఇప్పటిదాకా దొరకలేదు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ధైర్యం చేయక అడగడం లేదో నాకు తెలియదు. నేను చాలామంది మహాత్ముల దగ్గర సేవ చేసుకున్నాను. కొంతమంది నా కోసం మంత్రం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నా సేవ నచ్చి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకు ఇవ్వాలనుకొని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను అడిగితే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు అడిగితే మీకు ఇవ్వడానికి నాకు అవకాశం లేదు, నాకు అర్హత లేదు. అందుకే నేను ఎప్పుడైనా ఈసారి ఈ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒక సాధారణమైనటువంటి ఉద్యోగం చేసుకున్నటువంటి గృహస్థు, బిజీగా ఉండేటువంటి వ్యక్తి నియమాలు లేకుండా రోజు జపం చేసుకోవడానికి ఏదైనా మంత్రం ఉందా అని అడుగుతూనే వస్తున్నా. అయితే మొన్న ఈ మధ్య ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంది. అలాగా సింపుల్గా రోజులో ఒక అరగంట కూర్చొని ఎటువంటి విపరీతమైనటువంటి నియమాలు లేకుండా, నియమనిష్టలు లేకుండా ప్రతి వ్యక్తి కూడా జపం చేసుకోవడానికి అనువైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది. అక్కడ స్వామిగారు, అక్కడ ఉన్నటువంటి ఒక స్వామి మనకు ఆ మంత్రం చెప్పడం జరిగింది. పైగా అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి మాతాజీ ఉన్నారు. స్త్రీ చేత వచ్చినటువంటి మంత్రం ఇంకా అద్భుతంగా ఉంటుందని అదే మంత్రాన్ని మాతాజీ గారి చేత కూడా చెప్పించి మీ అందరి కోసం పెట్టాలని రికార్డు కూడా చేశాను. ఇక్కడ మామూలుగా మంత్రం చెప్తే ఏం చెప్తారు? ఏ దేవుడికి సంబంధించి ఆ మంత్రం ఓం నమ శివాయ అంటారు, లేకపోతే ఓం శ్రీ ఆంజనేయాయ నమః అంటారు.
ఓం శ్రీ మహావిష్ణువే నమః అంటారు. కానీ లలితాదేవి గారు లలితాదేవి త్రిమూర్తి మంత్రం చెప్పారు. త్రిమూర్తి మంత్రం అంటే ఈ త్రిమూర్తి మంత్రం జపించడం వలన అన్నీ జగన్మాత అన్నమాట. ఓం నమో నారాయణాయ నమశివాయ బ్రహ్మణే నమః. ఈ మంత్రము పఠించడం వలన ఆరోగ్యము, సౌభాగ్యము, మన లోకంలో మనం కూడా ఉంటాం కాబట్టి మనకి సృష్టికి మొత్తానికి లోకానికి సంబంధించి ఎన్నో సమృద్ధులు ఇవన్నీ జరుగుతాయి. ఓం నమో నారాయణాయ నమశివాయ బ్రహ్మణే నమః. ఈ మంత్రమును ఈ ఎల్లవేళలా ఈ సమయంతో సంబంధం లేకుండా ఏ టైంలోనైనా పఠించడం వలన వారికి, వారి కుటుంబానికి, వారి సమాజానికి, దేశానికి అన్నిటికీ ఉపయోగపడింది. అమ్మవారు లలిత అమ్మవారికి మంత్రం ఉపదేశం చేశారు. త్రిమూర్తుల మంత్రం అది 9 కోట్లు జపం చేసి తర్వాత యజ్ఞం చేస్తారు. ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయండి యజ్ఞాలు. ప్రతి సంవత్సరం అంటే 96లో బిగిన్ అయినాయి. ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరుగుతాయి. డిసెంబర్లో ఎక్కడ జరుగుతాయి? అన్ని ఊర్లలో చేశారు. నైమిసారణ్యంలో 2 సార్లు చేశారు, కాశీలో, శ్రీశైలంలో, మొన్న భద్రాచలంలో చేశారు మొన్న డిసెంబర్లో. అట్లా అన్ని ఊర్లలో చేశారండి. కేజీఎఫ్లో చేశారు. ఇప్పుడు సాధారణంగా ఈ గృహస్థుగా ఉండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి, మాకు కొంచెం బాగా జరగాలి, మేము ఉద్యోగం చేసుకోవడానికి అనువుగా ఉండేది ఏదన్నా మంత్రం చెప్పండి అని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కొంచెం అంటే తంత్ర కొంచెం నిబంధనలు ఎక్కువగా ఉంటాయి కదా మంత్రం అంటే. ఆ నిబంధనలు తక్కువగా ఉండి వాళ్ళు రోజు జపం చేసుకోవడానికి వీలైన మంత్రాలు మన దగ్గర ఇదేనండి ఇప్పుడు చెప్పాను కదా, త్రిమూర్తుల మంత్రం, నవకోటి జప యజ్ఞం అని. ఆ మంత్రమే అందరికీ మంచిదని చెప్తూ ఉంటారండి. ఓం నమో నారాయణాయ నమశివాయ బ్రహ్మణే నమః. ఎప్పుడైనా చేసుకోవచ్చండి. రోజు మొత్తం మీద స్నానం చేసి, అదే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు స్నానం చేసి చేసుకోవచ్చు. అట్లా అంటే మనకు సిటీలో ఉంటారు, సిటీలో ఉండేవాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటా కూడా చేసుకోవచ్చు. ఉద్యోగం చేసుకునే ఎప్పుడైనా మనసులో అనుకుంటా ఉండొచ్చు, తప్పేం లేదు. అట్లా ఏం లేదండి. సంసారపక్షంగా ఉన్నవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. గురువులు దొరక్క మంత్రం చేయాలని తపన పడే వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా నేను భావించాను అన్నమాట. కాబట్టి అలాంటి వారు ఈ మంత్రాన్ని తీసుకొని ప్రతిరోజు జపం చేయడం మొదలుపెట్టండి. ఏదో ఏ శక్తులు పొందాలి, మోక్షం పొందాలి, కుండల్ని జాగృతం చేసుకోవాలి అలాంటి వాళ్ళు కాదు. జీవితంలో నెగ్గాలి అనుకునే వాళ్ళు మంత్రం తీసుకోవాలి, మంత్రజపం దగ్గరికి వెళ్ళాలి అనేది నా కోరిక. వాళ్ళకి ఆ దైవశక్తి కావాలి అనేది, అది నేను చేర్చాలనేది నా కోరిక. నా కోరిక ఈ వీడియో ద్వారా తీరుతుంది, కొంతైనా తీరుతుంది. ఇక ముందు కూడా ఇలాంటి అవకాశం ఎప్పుడు దొరికినా కూడా, ఎలాంటి అద్భుతమైనటువంటి మంత్రం మీ అందరికీ అనువైనది దొరికినా కూడా మీకు వీడియోలో పెట్టి మీ అందరికీ అందేలా చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్యామ, జై మాకాళి.